హాయ్! అందరికీ నమస్కారం. నా పేరు రాజు. ఈరోజు నేను నా మిత్రులు కొంతమంది కలిసి 'జనతా జంక్షన్' అనే ఒక యూట్యూబ్ ప్లాట్‌ఫార్మ్ ద్వారా మీ ముందుకు రాబోతున్నాం. సో, దానిలో ముఖ్యంగా ఏమిటంటే, ఈరోజు మన చుట్టూ జరుగుతున్న కొన్ని వాస్తవ పరిస్థితులు కావచ్చు, మనం పడుతున్న సమాజంలో ఈరోజు మనం అనుభవిస్తున్న బాధలు కావచ్చు, ఒక మార్పు కోసం, ఆ మార్పు మన నుంచి మొదలవ్వాలన్న ఒక చిన్న ఉద్దేశంతోని మేము ఈరోజు ఇలా మీ ముందుకు రాబోతున్నాం. ముఖ్యంగా ఏమిటంటే, ఈరోజు మార్పు మన నుంచే ఎందుకని చెప్పేసి ఇప్పుడొచ్చి ఇంత పెద్ద పెద్ద మాటలని గాకుండా, ఈరోజు మన యొక్క భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ఎన్ని కష్టాలైనా పడతాం ఈరోజు మనం. అలాంటి ఆ భవిష్యత్తుని ఎవరు నిర్ణయిస్తున్నారు? ఒక రాజకీయ నాయకులా? ఎవరు? ఇంకోటేమిటంటే, ఈరోజు మన భవిష్యత్తుని మనం ఒక ఓటు రూపంలో ఒక 500కో, ఒక మద్యం సీసాలకో, బిర్యానీ ప్యాకెట్ల కోసము మనం ఒక నాయకులకి అమ్మేస్తున్నాం మనం. అలా అమ్మేసిన తర్వాత దాని ద్వారా ఏమైతుందంటే అతను డబ్బులు పెడతాడు. అతను ఎన్నికల్లో గెలవడానికని ఎన్ని డబ్బులైనా ఖర్చు చేస్తాడు. దాని తర్వాత ఆ డబ్బుని ఎలా సంపాదించుకోవాలనే ఆలోచనలతోనే ఉన్నారు ఈరోజు రాజకీయ నాయకులు. ఆబ్వియస్‌గా వాళ్ళ దగ్గర మన మన 5 సంవత్సరాల భవిష్యత్తును మనం ఆలోచించకుండా వాళ్ళ దగ్గర 500 కక్కుర్తిపడి మన ఓటు నమ్మినప్పుడు, అతను కూడా ఆబ్వియస్‌గా అలా ఆలోచించడంలో కొంతమేరకు తప్పు లేదని చెప్పి మనందరికీ తెలుసు ఆ విషయం. మనం ఒక ఆ ఓటుని మనం అమ్మేసాక మన పిల్లల భవిష్యత్తు కోసం అని చెప్పి స్కూల్ ఫీజులని చెప్పేసి, హాస్పిటల్స్ అని చెప్పేసి, ఈరోజు రైతులకు జరుగుతున్న అన్యాయాలు కావచ్చు. ఈరోజు ఒక రైతు పడే కష్టం అందరికీ తెలుసు. కానీ దానికోసం మాట్లాడడం అంటే, ఒక రైతు కూడా ఆ బాధని పడిన 4 రోజులు గుర్తుంచుకుంటాడు. ఒక 4 రోజుల తర్వాత మళ్ళీ అంతా మర్చిపోయి, మళ్ళీ ఏ రాజకీయ నాయకుడు పడితే ఆ రాజకీయ నాయకుడు. అధికారంలో ఉన్న పార్టీ తప్పు చేస్తే ఇంకో పార్టీకేద్దాం. ఇంకో పార్టీ అధికారంలో వచ్చి తప్పు చేసినప్పుడు మళ్ళీ ఇదే పార్టీకి ఆప్షన్ ఇస్తున్నాం గానీ, మన చుట్టూ ఉన్న నాయకులను, మన చుట్టూ ఉన్న యువతలో సమాజం కోసం మంచి చేద్దామనే వాళ్ళని మనం గుర్తించి, మనం వాళ్ళకి సపోర్ట్ చేయలేకపోతున్నాం. సో, దీంట్లో ముఖ్యంగా ఏమిటంటే, ఈరోజు యువతని తీసుకురావాలి. సమాజం కోసం తాపత్రయపడుతున్న యువతని మనం సపోర్ట్ జేసి, ఈరోజు మనందరికీ తెలుసు ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా కీలకమైన ఘట్టం ఏమిటి అంటే, ప్రజాస్వామ్యంలో ఎన్నికలలో గ్రామస్థాయి ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు. ఇప్పుడు మనకందరికీ తెలిసిందే ఆ స్థానిక సంస్థల ఎన్నికల అప్డేట్ వచ్చేసింది. సో, అతి త్వరలో ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకి అవకాశం కల్పిద్దాం. యువతకు ఒక అవకాశం ఇద్దాం. గ్రామం కోసం తాపత్రయపడే కొంతమంది నాయకులకు అవకాశం ఇద్దాం. ఈరోజు యువకులే గాదు, కొంతమంది పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు గూడా ప్రజల కోసం ఉన్నారు. కానీ వాళ్ళు ఏం జేయలేకపోతున్నారు. దానికి గల కారణాలేంటి? సో, ఇవన్నీ మనం ఆలోచించుకొని, దీనికోసం దీన్ని ఒక దీనిలో ఒక చిన్న మార్పు తీసుకురావాలని జెప్పేసి, ఆ మార్పు మన నుంచి మొదలవ్వాలన్న ఒక కాన్సెప్ట్‌తోని ఈరోజు మేము ముందుకు రాబోతున్నాము. సో, ఈ యొక్క ప్లాట్‌ఫార్మ్ ఏదైతే ఉందో దీంట్లో మేము ఖచ్చితంగా మన యొక్క స్వరానికి ఒక గళంగా మేము తయారవుతామని జెప్పి, ప్రజల యొక్క బాధలని ఈ ప్లాట్‌ఫార్మ్ ద్వారా ముందుకు తీసుకెళ్తామని జెప్పి, ప్రజల కోసం, ప్రజల యొక్క భవిష్యత్తు కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన దేశ భవిష్యత్తు కోసం ఎవరైతే తాపత్రయపడేటువంటి నాయకులే గావచ్చు, యువకులే గావచ్చు, ఎవరైనా సామాన్య ప్రజలే గావచ్చు, వాళ్ళందరినీ మీ ముందుకు తీసుకొచ్చి, ఈరోజు అవినీతి గావచ్చు, అధికారుల నిర్లక్ష్యం గావచ్చు, దాని గురించి వీటన్నిటి గురించి మీ ముందుకు తీసుకొస్తూ ప్రజల కోసం పోరాడడానికి మనలో ఒక మార్పు మొదలవ్వాలి. మన భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం. మనం మారినప్పుడే మన ఊరు మారుతుంది. మన ఊరు మారినప్పుడే మన రాష్ట్రం మారుతుంది. మన రాష్ట్రం మారినప్పుడే మన దేశం మారుతుంది. ఈరోజు ఎంతోమంది నాయకులు ఏం చేస్తున్నారంటే, ఒక యువకుడు కావచ్చు, ఒక సామాన్య ప్రజలు ఎవరైతే కావచ్చు, మాకు ఈ సమస్య ఉందని చెప్పేసి ఒక నాయకుడి దగ్గర మొరబెట్టుకుంటుంటే, ఆ నాయకులు ఇచ్చే సమాధానం జై శ్రీరామ్. ఒక నాయకుడు రీసెంట్‌గా నేను ఒక వీడియో చూశాను. దాంట్లో ఏమిటంటే ఒక నాయకుడు ఎలా మాట్లాడుతున్నాడంటే, వర్షాలు పడుతున్నాయి. ఆ వర్షాలకి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ ఒక నాయకుడొచ్చాడు. కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ఒక నాయకుడు అక్కడికొస్తే, ఆ ప్రజలు ఈ వర్షాలకు మేము తట్టుకోలేము, చాలా ఇబ్బందులు పడుతున్నాము అదంటే, మేము పూజ చేశాము కృష్ణది భగవానుడికి, అందుకే వర్షాలొస్తున్నాయి. ఈసారి మేము ఇంద్రదేవుడికి పూజిస్తాము వర్షాలు తగ్గాలని చెప్పి. ఇది. ఇది మనం ఎన్నుకున్నటువంటి నాయకులు. వాళ్ళ తప్పు లేదు. ఇది మన తప్పు. ఎందుకంటే మనం వాళ్ళని ఎన్నుకున్నాం. అలాంటి వాళ్ళని మనం ప్రోత్సహిస్తున్నాం. అలాంటి వాళ్ళకి అధికారం ఇచ్చి మనం వాళ్ళని ప్రోత్సహించి, మన బతుకులు మారాలంటే మారదు. మన బతుకులు మారాలంటే ముందు మనం మారాలి. మనం మారాలి. మన భవిష్యత్తు, మన ఊరి యొక్క భవిష్యత్తు, మన భవిష్యత్తు కోసం మనమే పోరాడాలి. ఈరోజు మన కోసం మనం పోరాడకపోతే మన కోసం ఎవరు పోరాడరు. ఇది మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకుంటున్నా.
అధికారుల అధికారులే కావచ్చు, రాజకీయ నాయకులే కావచ్చు, జరుగుతున్న అవినీతే కావచ్చు, వీటన్నిటిపై మనం పోరాడాలి. ఈరోజు మేము కూడా లైఫ్‌లో 9-5 జాబ్ 9 గంటలు, 10 గంటలు జాబ్ చేసుకుంటూ, ఫ్యామిలీ కోసం అని చెప్పేసి ఎన్నో పోరాటాలు చేస్తున్నాం. ఈరోజు మీ పిల్లలు మీరు మీరు ఆలోచించండి. మీరు సాయంత్రానికి మర్చిపోవడం కాదు. మీ పిల్లలు ఎవరైతే సిటీలలో చదువుల కోసమని కావచ్చు, ఉద్యోగాల కోసం కావచ్చు ఇబ్బంది పడుతున్నా వాస్తవాలను మీరు ఒకసారి ఆలోచించండి. సాయంత్రం ఒక యువకుడు పడుకునే ముందు వాడిలో వచ్చే ఆలోచనలు, వాడిలో కలిగే బాధలు, అది ఒకసారి ఉదయం లేవగానే గుర్తు తెచ్చుకోండి. ఇంటి దగ్గర మీ అమ్మ-నాన్నలు మీకోసం పడుతున్న కష్టాలను గుర్తు తెచ్చుకోండి. ఇది నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఇది గుర్తుంచుకోండి. ఇవన్నీ ఎప్పుడైతే మనం గుర్తుంచుకొని, మన మనసులో పెట్టుకొని, మన కోసం మనం ఎప్పుడైతే మార్పు మొదలుపెడతామో, మన చుట్టూ పరిస్థితులు అన్నీ బాగుపడతాయి. జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలటువంటి ఏవైతే ముఖ్యమైన ఎన్నికలున్నాయో, వారిలో ఖచ్చితంగా మంచి వాళ్ళకి ఓటు వేసి, డబ్బు లేని రాజకీయాన్ని చేద్దాం. రాజకీయం అంటే అధికారంలో ఉండే వాళ్ళే గాదు. రాజకీయం అంటే ప్రతి ఒక్కరు. ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి పౌరుడు రాజకీయానికి సంబంధించిన వాడే. ఈరోజు మాట్లాడొచ్చు. నాకు రాజకీయాలు తెలవదు. నాకు రాజకీయంతోని సంబంధం లేదు. నాకు రాజకీయంతో నాకేం పని, నా పని నేను చేసుకుంటా గావచ్చు. మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడి భవిష్యత్తును నిర్ణయించేది రాజకీయం అని జెప్పేసి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అలాంటి ప్రజాస్వామ్య దేశంలో ఈ రాజకీయ భవిష్యత్తును ఎలా నిర్ణయించాలనే ఆయుధం మన దగ్గరుంది. అది మన ఓటు. ఈరోజు మనం ఎంతో చిన్నటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో గూడా ఒక భాగంగా ఉన్నటువంటి ఒక పాకిస్తాన్ దేశం మీద ఏదో చిన్న చిన్న వాటి గురించి మనం సంబరపడిపోతున్నాం. కానీ మనతో సమానంగా ఉన్నటువంటి చైనా లాంటి దేశాలు ఈరోజు ఎంత అభివృద్ధి చెందుతున్నాయో మనం గుర్తించలేకపోతున్నాం. అక్కడ ఉన్నటువంటి యువత ఎలా ఉన్నారు? మనం ఏం జేస్తున్నాం? అక్కడ ఉన్నటువంటి యువత యొక్క స్కిల్స్ ఎలా ఉన్నాయి? మన స్కిల్స్ ఎలా ఉన్నాయి? అక్కడ ఉన్నటువంటి యువత వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు గావచ్చు, వాళ్ళ దేశం అభివృద్ధిలో ఎలా ఉన్నారు? మనం ఎలా ఉన్నాం? ఒకటే మన రాజకీయ నాయకుడొచ్చి ఒకడు "ఏయ్! జై శ్రీరామ్" అంటే జై శ్రీరామ్. నీకున్న బాధలన్నీ మర్చిపోతావు నువ్వు అప్పటికి. మళ్ళా ఇంటికి రాంగానే నీ సమస్యొచ్చి తీరుతుందా? భక్తి అనేది గుండెలో ఉండాలి. రాజకీయ నాయకుడు చెప్పినప్పుడు జేజేలు కొట్టేటప్పుడు గాదు. ఇదొక కులం సంబంధించింది గాదు. ఒక మతానికి సంబంధించింది గాదు. ఒక రాజకీయ పార్టీకి సంబంధించింది గాదు. ప్రజల కోసం, మనలో జరిగే చుట్టూ పరిస్థితుల యొక్క దానిలో మార్పు తేవడం కోసం, మన స్వరాన్ని గట్టిగా వినిపించడం కోసమే మేము ఈ జనతా జంక్షన్ ద్వారా మీ ముందుకు రాబోతున్నాం. ఈ ప్రయాణంలో ఖచ్చితంగా మీరందరూ మాకు తోడుగా ఉండి, ఈ మార్పును మనతో మొదలుపెడదామని జెప్పేసి ఆకాంక్షిస్తూ థాంక్ యూ.